హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి సైకాలజీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఆప్షన్స్ ఈ విధంగా ఆప్షన్స్తో బిట్ కావాలా, లేకపోతే డైరెక్ట్ బిట్ ఉండేసి డైరెక్ట్ దాని పక్కన ఆప్షన్ ఆన్సర్ ఉంటే సరిపోతుందా అనేది నాకు కమెంట్ అనేది చెయ్యండి. ఎందుకంటే మనకున్న టైం తక్కువ కాబట్టి ఆప్షన్స్ అన్నీ పెట్టుకొని నేను ఇవన్నీ బిట్స్ గ్యాదర్ చేసి మీకు చెప్పేసరికి టైం అనేది చాలా పడుతుంది. సో అందుకనేసి అడుగుతున్నాను, మీకు డైరెక్ట్ బిట్ కావాలా, లేకపోతే ఈ విధంగా ఆప్షన్స్ ఉండి కావాలనేది నాకు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పరిపక్వత అంటే జన్యు సంబంధతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది అన్నవారు. ఆప్షన్స్: అండర్సన్, ఎరిక్సన్, గెస్సెల్, క్రైగ్. ఆన్సర్ వచ్చేసి క్రైగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 క్రైగ్. నెక్స్ట్ బిట్. నెక్స్ట్, శిర పాదాభిముఖ వికాసం. శిర పాదాభిముఖ వికాసము. ఆన్సర్ వచ్చేసి అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. శిర పాదాభిముఖ వికాసం వచ్చేసి అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాల వైపుకి జరుగుతుంది. నెక్స్ట్ బిట్. ఏకాంతర క్రీడలో పిల్లలు. ఏకాంతర క్రీడలో పిల్లలు అందరితో కలిసి ఆడుకుంటారు, ఇతరులతో ఆట వస్తువులు పంచుకుంటారు, ఒంటరిగా ఆడుకుంటారు, రోజంతా ఒకే ఆట ఆడతారు. ఏకాంతర క్రీడలో పిల్లలు వచ్చేసి ఒంటరిగా ఆడుకుంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పియాజే ప్రకారం పిల్లల వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. ఇంద్రియ చాలక, పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక, అమూర్త ప్రచాలక. పియాజే ప్రకారం వస్తు స్థిరత్వ భావన వచ్చేసి ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినవారు. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడినవారు. ఆప్షన్స్: చోమ్స్కీ, టోల్మన్, పియాజే, కోల్బర్గ్. చాలామంది ఇక్కడ సంజ్ఞానాత్మక సామర్థ్యం అని ఉందనేసి పియాజే అని పెట్టేస్తారు. వ్యక్తి నైతిక వికాసం అనేసి ఇక్కడ పర్టికులర్గా ఇచ్చాడు. నైతిక వికాస సిద్ధాంత రూపకర్త ఎవరు అంటే కోల్బర్గ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కోల్బర్గ్. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహము, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, సమగ్రత, నిరాశ. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో వచ్చేసి పిల్లలు పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు. మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారు 90 నుండి 110, 90, 100, 70, 89, 110 నుంచి 120. నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి వచ్చేసి 70 నుంచి 89. నెక్స్ట్ బిట్. నెక్స్ట్, క్రింది వాణిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్ కానిది ఉపపరీక్ష కానిది. క్రింది వాణిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్ యొక్క ఉపపరీక్ష కానిది. చిత్రపూరణ పరీక్ష, శాబ్దిక వివేచనము, స్థాన సంబంధాలు, యాంత్రిక వివేచనము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చిత్రపూరణ పరీక్ష అనేది డాట్లో ఉపపరీక్ష కాదు. మిగిలినవన్నీ డాట్ యొక్క ఉపపరీక్షలు. నెక్స్ట్, ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఈ గ్రంథి యొక్క స్రావకం రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. అధివృక్క గ్రంథి, అవటు గ్రంథి, పార్శ్వావటు గ్రంథి, క్లోమము. ఈ గ్రంథి యొక్క స్రావము అంటే పార్శ్వ అవటి గ్రంథి యొక్క స్రావము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, రిషికి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నారు. రిషిలో సంఘర్షణ. అతనికి కొనుక్కోవాలని ఉంది, కానీ ఒక పక్కన భయం ఉంది. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార. ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార. ఒకటి ఇష్టంగా ఉంది, ఇంకొకటి భయపడుతున్నాడు. ఇక్కడ ఎదుర్కొంటున్న సంఘర్షణ వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ బిట్.
అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తన తమ్మునిపైన చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షక తంత్రం విస్థాపనం, దమనం, తదాత్మీకరణ, ప్రతిగమనము. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనే సామెత కూడా దీనికి వర్తిస్తుంది. ఆన్సర్ వచ్చేసి విస్థాపనము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విస్థాపనం. నెక్స్ట్, వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించిన వారు. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించింది వైఖరి మాపనం చేయడానికి గట్మన్, లైకట్, థార్న్డైక్, థర్స్టన్. వైఖరి మాపనిని ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించింది థర్స్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకము. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు, అలాగే సైకిల్ నేర్చుకోవడానికి దలిచాడు. ఇక్కడ అతనికి అభ్యసన బదలాయింపు రకం అనుకూల, వ్యతిరేక, శూన్య, ద్విపార్శ. ఇక్కడ వచ్చేసి అనుకూల బదలాయింపు అనేది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శూన్య బదలాయింపు. రష్యన్ భాషకు సైకిల్ తొక్కడానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్, కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల పెంపొందేది. కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల పెంపొందేది స్మృతి, విస్మృతి, జోక్య ప్రభావం, డెజావు. కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల పెంపొందేది స్మృతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరలా అదే జాబితాను నేర్చుకోగనగా 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన సూత్రం వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు ఎన్ని? 30. పునరభ్యసన ప్రయత్నాలు 12. మళ్ళీ అసలు ప్రయత్నాలు 30 ఇంటూ 100. సో చేస్తే ఆన్సర్ వచ్చేసి మనకు 60% వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 60% వస్తుంది. ఆన్సర్ ఇస్ ద ఆప్షన్ 2 60%. నెక్స్ట్, అవసరాల అనుక్రమానిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. అవసరాల అనుక్రమానిక సిద్ధాంతం ప్రతిపాదించింది వాట్సన్, హార్లాక్, మాస్లో, అట్కిన్సన్. అవసరాల అనుక్రమానిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాస్లో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చందనిది. అనుకరణ, ప్రతిస్పందించుట, సునిశ్చితత్వం, ఉచ్చారణ. మానసిక చలనాత్మక రంగానికి చందనిది వచ్చేసి ప్రతిస్పందించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, వైగోటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. వైగోటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం, విశ్లేషించడం, సంశ్లేషించడం, సృజనాత్మకత, ఆలోచన. వైగోటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ వచ్చేసి ప్రశ్నించుట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పావ్లావ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది కుక్క గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్కండిషనల్ రెస్పాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమము. థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన నియమం క్రింది వానిలో సంసిద్ధత, అభ్యాస, పునర్బలన నియమం, ఫలిత నియమము. థార్న్డైక్లో ఉన్నది మూడు నియమాలు. అభ్యాస నియమం, సంసిద్ధత నియమము, అలాగే ఫలిత నియమం. ఈ మూడే. లేనిది వచ్చేసి పునర్బలన నియమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో గెస్టాల్ట్ వాది కానివారు. కోహెలర్, కోఫ్కా, ఎరిక్సన్, వర్దీమర్. గెస్టాల్ట్ వాది కానివారు వచ్చేసి ఎరిక్సన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికా సైకాలజిస్టుకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు.
మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టుకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. యత్నదోష సిద్ధాంతం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. మిల్లర్ మరియు డోలార్డ్కు సంబంధం ఉన్న సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 125 మంది విద్యార్థులుంటే కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5 మంది. నెక్స్ట్, అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు. నెక్స్ట్, ఫ్రాయిడ్, విలియమ్సన్, రోజర్స్. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి సహభాగ, నిర్దేశిత, అనుమతించే, జోక్యరహిత. రాజు యొక్క నాయకత్వ శైలి వచ్చేసి నిర్దేశిత నాయకత్వము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, 1995 పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి శ్రవణ వైకల్యం గలవానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం కింది డెసిబెల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. 30 డెసిబెల్స్, 60 డెసిబెల్స్, 20 డెసిబెల్స్, 35 డెసిబెల్స్. పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం శ్రవణ వైకల్యంగా నిరూపించాలంటే అతని యొక్క వినికిడి శక్తి అనేది 60 డెసిబెల్స్ అనేది ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి. కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి ఉపన్యాస, అన్వేషణ, ప్రకల్పన, చారిత్రక పద్ధతి. కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి వచ్చేసి ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి. విద్యార్థి కేంద్రిత పద్ధతి ఉపన్యాస, అన్వేషణ, చారిత్రక, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం. గణితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణము. క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం కంప్యూటర్. దృశ్య శ్రవణ ఉపకరణాలు కంప్యూటర్స్. ఇది టోటల్గా 30 సైకాలజీ బిట్స్. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ బిట్స్ అయితే క్లాస్ అనేది పెడతాను. ఇది వచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను 6 o'clock అయితే. నెక్స్ట్ 8 o'clockకి మెథడాలజీ బిట్స్ అయితే పెడతాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అనేవి మీకు వస్తాయి. నాకు ఏ ఆప్షన్స్తో కావాలా డైరెక్ట్ బిట్ కావాలనేది నాకు కమెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.